మీరు ఎన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు చేసినా, కీటో డైట్లు చేసినా, లేదా రకరకాల డైట్లు మీరు చేసినా సరే, అల్టిమేట్‌గా మీకు కావాల్సింది క్యాలరీ డెఫిషిట్ మాత్రమే. దానివల్ల మాత్రమే మీరు ఫ్యాట్ లాస్ అవుతారు. ఇది మాత్రం పచ్చి నిజం. ఈ పీరియడ్స్ ఆఫ్ ఈటింగ్ అండ్ ఫాస్టింగ్ అనేది నువ్వు బిగినర్‌గా చేస్తే మాత్రం ఇది చాలా కష్టం. ఇక్కడ మీల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పటి వరకు ఫాస్టింగ్‌లో ఉండి గ్యాప్ తర్వాత మళ్ళా మీరు మీల్స్ తీసుకుంటారు కాబట్టి, మీరు ఒకవేళ ఓవర్‌గా తింటే అసలు దానికి యూజే ఉండదు. అండ్ దీనివల్ల నార్మల్‌గా కంటే కూడా క్రేవింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. నువ్వు ఎలాంటి డైట్ చేసినా సరే అల్టిమేట్‌గా క్యాలరీ డెఫిషిట్ అనే పద్ధతిని ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ అయితే గ్యాప్ తర్వాత తినడం, ఫాస్టింగ్ తర్వాత తినడం, లేదంటే పర్టికులర్ గా ఇదే టైంలో నేను తినాలి అనే దాన్ని మైండ్ లోంచి ఫస్ట్ తీసేసాయి. ఫస్ట్ అయితే ఫుడ్ ని ట్రాక్ చేసుకొని ఒక రొటీన్ అలవాటు చేసుకోండి చాలు. నేనేమంటున్నా అంటే మన బాడీకి ఏం కావాలో అది ఖచ్చితంగా ఇవ్వాలి, కాకపోతే పోర్షన్స్ కంట్రోల్ చేసి ఇవ్వాలి. సో ప్రతి ఫుడ్ ని రిస్ట్రిక్ట్ చేయకండి. వాట్ యువర్ బాడీ నీడ్స్ యూ హ్యావ్ టు ప్రొవైడ్, అంతే. బయట జంక్స్, కూల్ డ్రింక్స్, బ్యాడ్ ఫ్యాట్స్, షుగర్స్ వీటిని మాత్రం రిస్ట్రిక్ట్ చేయండి చాలు. ఒక్కటే చెప్తున్నా, గుర్తుపెట్టుకో, ఈ కీటోసిస్, ఇంటర్మిటెంట్ డైట్స్, ప్లాంట్ బేస్డ్ డైట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. ఓన్లీ బీయింగ్ ఇన్ క్యాలరీ డెఫిషిట్ మ్యాటర్స్, గుర్తుపెట్టుకో. సో హోప్ యూ గైస్ గెట్ మై పాయింట్స్. సో కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఫాలో కూడా చేయండి. థ్యాంక్ యూ.